భక్తులైతేనేమి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులైతేనేమి ఎక్కువగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టము మార్చి 1వ తారీఖు నంది ఉత్సవము, 2వ తారీఖు మార్నింగ్ అగ్నిగుండము, 2వ తారీఖు నైట్, 2వ తారీఖు ఉదయం 11 గంటలకు మహానైవేద్యము, 2వ తారీఖు నైట్ రథోత్సవం ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులు మనకు ముఖ్యమైన అతి ఘట్టమైన ఎక్కువగా భక్తులు దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇచ్చేది. వీటిలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు దేవాలయ ఉన్నతాధికారులు శ్రీత కమిషనర్ వారి ఆదేశం మేరకు మా దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామనారెడ్డి గారి ఆదేశం మేరకు మరియు స్థానిక గౌరవనీయులైన శాసనసభ్యులు పెద్దలు శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారు మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా, గతంలో కంటే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయవలసి ఉన్నదని వారి ఆదేశం మేరకు, వారి ఆదేశానుసారం మేరకు ఇక్కడ భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మరియు అందులో భాగంగా మన తహసీల్దార్ సార్ చెప్పినట్టు డిస్టిక్లో లెవెల్లో మన దేవస్థానం యందు ఏ డిపార్ట్మెంట్ ఏ ప్రైవేటింగ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ తరఫున ఏ కార్యక్రమాలు భక్తులకు మంచి సౌకర్యాలు ఏమి కల్పిస్తారో మన తహసీల్దార్ మొత్తం అన్నీ చెప్పినాడు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కు మేము ఆల్రెడీ 12/2/2025 సర్వర్ డిస్టిక్ డిఆర్ఓ సార్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం భవనంలో మీటింగ్ నిర్వహించి డిఆర్ఓ సార్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మాకు పూర్తి సహకారం ఇస్తామని చెప్పి ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ఘట్టమైనది మనకు ట్రాఫిక్ సమస్య. ఆ ఆధ్వర్యంలో మన సార్ సిఐ సార్ గారు అక్కడ మనకి ఇక్కడ గుడికి సబ్సిడీ స్థలం లేదు కాబట్టి కాలేజీలో ఇక్కడ పాతరాయిలో వాళ్ళకు ప్రతి సంవత్సరం భక్తులకు ట్రాఫిక్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో 24 hours వాళ్ళు ఇక్కడ మున్సిపల్ అధికారి వారి ఆధ్వర్యంలో అన్ని వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా క్లీనింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏర్పాటైంది. ఈ గతంలో మాదిరి లేకుండా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్ర వర్షం లేనందున మనకు వాటర్ లేనందున మున్సిపల్ అధికారి వారి ఆధ్వర్యంలో స్వామివారికి దక్షిణ భాగంలో ఒక నూతనంగా మంత్రి గారి ఆదేశంలో మేరకు నూతనంగా ఒక బోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్లు సబ్సిడీగా 3.5 ఇంచి నీళ్ళు కన్నా వాటర్ పెట్టడం జరిగింది. ఈరోజు దాని మంత్రి వారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బోరుగన మున్సిపల్ వారి ఆధ్వర్యంలో బోరు వాటర్ కన్నా త్రాగునీళ్ళు భక్తులకు ఇబ్బంది లేకుండా బోరుగన ప్రారంభించడం జరుగుతున్నది. ఇలా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం కోఆర్డినేట్ చేసుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుటకు మేము ముందుకు వెళ్తున్నామని మీడియా మిత్రులకు